లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి, లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి అనే టెన్షన్ లేకుండా ఒకసారి ఇలా సింపుల్గా పుదీనా రైస్ చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ముందుగా ఇక్కడ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. అలాగే పుదీనా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, అలాగే స్పైసీనెస్ కోసం ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. పిల్లలు ఎలాగో క్యారెట్ పెడితే ఇష్టంగా తినరు కాబట్టి ఒకసారి ఇలా పుదీనా రైస్లో చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక గుప్పిడి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్, జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ పుదీనా పేస్ట్ ఆయిల్లో బాగా వేగాలండి, అప్పుడే మనకి పుదీనా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చూసారు కదండి, ఆయిల్ అయితే సెపరేట్ అయ్యి మనకి పుదీనా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా అలాగే టేస్టీగా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకి పుదీనా చాలా మంచిదండి, అలాగే మన జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. పుదీనా తింటే చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయండి. అలాగే పుదీనా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకసారి పిల్లలకి ఇలా సింపుల్గా చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.